18 నుంచి ఏపీ అసెంబ్లీ వైసీపీ సభ్యులు హాజరు కాకపోతే అనర్హత వేటు 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాకపోతే అనర్హత వేటుపైన చర్చించే అవకాశం ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మొన్న మధ్య అసెంబ్లీకి రావాలంటే జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన డిమాండ్ పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే సరిపోదని, అది ప్రజలు ఎన్నికల ద్వారా ఇచ్చే హక్కు అని స్పష్టం చేశారు. బుద్ధుందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం రాజ్యాంగ నిబంధనలు, ప్రజా తీర్పు కీలకమని వివరించారు చంద్రబాబు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 18, 2025 నుంచి వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా శాసనమండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాల వ్యవధి ఉభయ సభలు విడివిడిగా బిజినెస్ అడ్వర్టైజరీ కమిషన్ సమావేశాల ద్వారా నిర్ణయిస్తారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సమావేశాల ఏర్పాట్ల గురించి ముందుగానే వివరణ తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలు, అమరావతి అభివృద్ధి, బనకచెర్ల ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపైన చర్చలు జరగనున్నాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు, ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మునుపటి ప్రభుత్వం నుంచి వచ్చిన సవాళ్లు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. సమావేశాలకు ముందు సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేల కోసం ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరవుతారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్సభ స్పీకర్ హాజరవుతారు. ముగింపు రోజున గవర్నర్ కూడా పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తానని చెప్పే వైసీపీ సభ్యులెవరూ రావడం లేదు. ప్రజా సమస్యల కోసం అసెంబ్లీని వాకౌట్ చేసిన వారిని చూశాం. కానీ ఇలా తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని, మొత్తంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నారని జగన్ పైన పలువురు విమర్శలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు 4 ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని జగన్ హెచ్చరించారు. అవే మాటలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాము వచ్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే వరుసగా 60 రోజుల పాటు జరిగే ఈ సభకు రాకపోతే అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంది. ఇక ఈ దిశగా చర్యల గురించి ఆలోచిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్గా మారనున్నాయి.